మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసిన గుడిసెలు తొలగించేందుకు అధికారులు యత్నించారు. అధికారులు వెనక్కి తిరిగి వెళ్లాలంటూ గుడిసెవాసులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా అధికారులకు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వచ్చే వరకు వెళ్లే ప్రసక్తి లేదని భీష్మించు కూర్చున్నారు. ఈ క్రమంలో గుడిసెవాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పుడు ఇలా గుడిసెలు తొలగించడం ఏంటని వాపోతున్నారు. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎమ్మెల్యే ఏమన్నా వచ్చారా? ఏం చెప్తున్నారా? గుడిసెవాసులు ఏం చెప్తున్నారు? వారికి ఏమైనా హామీ లభించిందా? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటివరకైతే పోలీసులకు గుడిసెవాసులకు వాగ్వాదం చోటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసినటువంటి గుడిసెలను తొలగించేందుకు రెవెన్యూ పోలీసు అధికారులు వచ్చారు. అయితే అధికారులను అడ్డుకున్నటువంటి ప్రయత్నాన్ని గుడిసెవాసులు చేశారు. అధికారులు వెనక్కి తిరిగి వెళ్లాలంటూ పెట్రోల్ బాటిల్స్ తో ఆందోళన చేసి అధికారులకు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే వచ్చే వరకు వెళ్లేటువంటి ప్రసక్తే లేదంటూ భీష్మించుకుని గుడిసెవాసులు కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం, ఎందుకు అధికారులు ఇలా వ్యవహరిస్తారు? పోలీసులు రెవెన్యూ అధికారులు వచ్చి గుడిసెలు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తొలగించద్దు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఎమ్మెల్యే తప్పకుండా స్పందించాలంటూ కూడా వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహిళల కావచ్చు, ఎవరైతే పెట్రోల్ పోసుకుని ఆందోళన చేసిన వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ గుడిసెవాసులు మాత్రం తప్పకుండా మేము ఆందోళన కొనసాగిస్తాం, ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు, తప్పకుండా 3 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనం కొనసాగిస్తే సడన్ గా వచ్చి గుడిసెలు అన్ని తొలగిస్తే ఇక్కడికి వెళ్లాలంటూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.